ప్రాజెక్టులకు సంబంధించిన ఫైల్ ఎక్కడుంది? సారీ సార్, ఆ ఫైల్ ఇందాక కార్తిక్ గారు అడిగి తీసుకున్నాను. ఆ ప్రాజెక్ట్ సంబంధించి అతనికేం తెలుసండి? అన్నీ అతనికి ఇచ్చానంటారు. అంటే అది కాదు సార్. అది కాదు గురునాథం గారు, పాపం చిన్న కుర్రాడు కదా, అనవసరంగా అతను ఎందుకు ఇబ్బంది పెడతారు? కానీ మేడం గారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దన్నారు సార్. ముఖ్యమైన వ్యవహారాలన్నీ కార్తిక్ గారు అప్పచెప్పి మీకు రెస్ట్ ఇవ్వమన్నారు సార్. సరే, ఆ కార్తీక్ వస్తే వస్తారు, నా క్యాబిన్ రమ్మని చెప్పండి. అలాగే సార్. రెస్ట్ పేరుతో నన్ను ఇంట్లో కూర్చోపెడదాం అనుకుంటున్నారా? వద్దు వద్దు అంటే సింహాన్ని తీసుకొచ్చి నా సీట్లో కూర్చోబెట్టింది. వాడేమో నా నెత్తెక్కి కూర్చుంటున్నాడు. అసలు వాణ్ణి కాదు, వాడిని సపోర్ట్ చేసిన అక్కన అనాలి. ఎస్ సార్, మీకోసం మిస్టర్ జగన్నాథం వచ్చారు సార్. వాడేవాడు? మీ క్లోజ్ ఫ్రెండ్ అంట సార్. జగ్గు అంటారంట కదా. ఏంటి సార్ ఆ సౌండ్? ఏం లేదు, బల్లెరిచింది. ఇప్పుడు కుదరదు, తర్వాత రమ్మని చెప్పు. అలాగే సార్. వద్దు వద్దు, పంపించు పంపించు. ఓకే సార్. ఒక్కొక్కడు ఒక్కో పక్కన పొట్టేలు పొడిచినట్టు. నా గురించేనా సార్ తలుచుకునేది? అవునరా, నీ త్యాగాల గురించి తలుచుకుంటున్నాను. వచ్చిన పని ఏంటి చెప్పు. ఎందుకు బాస్ కోపడతారు? కోపం వచ్చిందనుకో కళ్ళు మూసుకొని 10 అంకెలు లెక్కటండి. ఉన్న కోపం ఇట్టే పారిపోతుంది. కోపం కాదు, నేను పోయేలా ఉన్నాను నీ ఏదో టెన్షన్ వల్ల. ఎందుకు సార్ అంత మాట అంటారు? పైన తదాస్తు దేవతలు ఉంటారు. నేను అన్యాయమైపోతాను. అయినా బిజినెస్లు ఇవన్నీ మామూలే కదా సార్, అంత టెన్షన్ ఎందుకు సార్? వచ్చిన విషయం ఏంటో చెప్పు. నేను అడిగేదేంటో మీకు తెలుసు, మళ్ళీ రొటీన్ డైలాగ్ ఎందుకు సార్? ఇక్కడేమన్నా నిధి దాచిపెట్టావా నువ్వు అడిగిన పడలు ఇవ్వడానికి? నిధులుంటే ఇంట్లో దాచిపెట్టుకుంటాను, మీ దగ్గరికి ఎందుకు వస్తాను సార్? మరి వారానికి ఒకసారి వచ్చి వాగుడేంట్రా? బాధడానికి బయట ఎవ్వరు దొరకట్లేదు సార్. ఇదే ఫైనల్, చింకురా. ఇది రొటీనే. ఈ కామెడీ అయిపోయిందిరా. మరి మీరు సీరియస్గా ఉన్నారని. రై, ఇంకో జగ్గుగాడికి డబ్బులు ఇచ్చి నీకు దీపం పెట్టించాననుకో. మీ దీపం మారిపోతుందండి. రై, మీ దీపం మారిపోతుందండి. రై, చేసేది ఎదవ పని అయినప్పుడు మా ఎదవ ఐడియాలు మాకు ఉంటాయిలేండి. అయినా మా బిజినెస్ వ్యవహారాలన్నీ మా ఆవిడ క్లియర్గా తెలుసండి. బయటకు వచ్చేటప్పుడు ఏ పని మీద వెళ్తున్నానో చెప్తాను. సాయంకాలానికి నా ముఖము నా మాటలు వినిపించలేదనుకోండి, మా ఆవిడ నేను బయలుదేరిన పంతాలిక ఫైల్ తీసుకొని నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోద్దండి. పెద్ద నెట్వర్క్ ఉందిరా. మరి చేసేది ఎదవ పనులు కదండి. చింతకి మీ ఆవిడ ఎక్కడ ఉంటుంది? ఇంట్లో. అదే ఏ ఏరియా? అన్ని ఏరియాలు మనవేనండి. అంటే మొబైల్ ఫోను. ఇన్ని తెలివితేటలుంచుకుని ఈ బతికెందుకురా? ఇంత డబ్బులుంచుకున్న మీది నా బతికే కదా సార్. రేయ్, మీరు చేయించి బతుకుతారు, మేము చేసి బతుకుతాం, అంతే సార్. వచ్చిన పని అయిందిగా, బయలుదేరు. వస్తాను సార్. రావద్దు. రాకుండా ఉండలేను సార్. మీ అభిమానంతో నన్ను అలా కట్టిపడేశారు.
చేస్తున్నావు. అబ్బా సారీ అమ్మా. గురునాథం గారు, అమల్లో సార్ రమ్మనండి. ఓకే సార్. కార్తీక్ రా కూర్చో. చాలా బిజీగా ఉన్నట్టున్నా. చిన్న మీటింగ్ ఉండి. అదేంటో కార్తీక్, నువ్వు వచ్చిన దగ్గర నుంచి నాకు పని లేకుండా పోయింది. కుర్చీలోంచి కదలనివ్వకుండా నా పనులన్నీ కూడా నువ్వే చేసేస్తున్నావు. అంత మీ అభిమానం. మే ఐ కమ్ ఇన్ సార్? రా. ఏంటిది? సార్ ఏంటిది? ఏమైంది సార్? అంతా నీ ఇష్ట ప్రకారం అనుకుంటున్నావా? ఇది ఆఫీసు. ఇక్కడ నీకంటే సీనియర్లు ఉంటారు. వాళ్ళ సలహా తీసుకోవాలని జ్ఞానం కూడా లేకుండా నీ ఇష్ట ప్రకారం రెడీ చేస్తావా? నేనేం చేశాను సార్? షటప్ షటప్ ఐసే. ఏం చేశాను నన్ను అడుగుతున్నావా? ఈ మధ్య నీకు ఎగస్ట్రాలు చాలా ఎక్కువైపోయాయి. నీలాంటి వాళ్ళు నా ఎక్స్పీరియన్స్లో చాలా మంది చూశాను. వచ్చావా చెప్పిన పని చేసావా లేకుండా నీ ఇష్ట ప్రకారం చేస్తావా? అవుట్. గెట్ అవుట్. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. తనకు కాదురా, నీకివ్వాలి కోటింగ్. బ్లడీ ఇడియట్స్. వీళ్ళ లిమిట్స్ వీళ్ళు తెలియటం లేదు. చూసావా కార్తీక్? ఈ మాత్రం కోటింగ్ ఇవ్వకపోతే వీళ్ళు మన మాట వినరు. మనకంటే సీనియర్లు మనం గౌరవించాలి. వాళ్ళ సలహాలు తీసుకోవాలి. లేదంటే దెబ్బతింటాం. ఆల్రెడీ దెబ్బతిన్నాం. మన షాపింగ్ మాల్ కన్స్ట్రక్షన్లో క్వాలిటీ చెకింగ్ జరిగింది. ఏమాత్రం ప్రమాణాలు పాటించట్లేదని బ్యాడ్ రిపోర్ట్ వచ్చింది. కాంట్రాక్ట్ క్యాన్సిల్ కూడా చేస్తామన్నారు. ఇప్పటి వరకు ఆ మీటింగ్లోనే ఉండొస్తున్నాను. ఇంతలో మీరు రమ్మన్నారు కదా అని వచ్చాను. ఓ, నువ్వు ఆ మీటింగ్లో ఉన్నావా? యూ క్యారీ ఆన్. కార్తీక్, నువ్వు వాళ్ళు కొంచెం మేనేజ్ చేయి. ఈ విషయం ఆంటీకి కూడా ఇంకా తెలీదు. వస్తాను. దెబ్బ మీద దెబ్బ కొడుతున్నావు కదరా. ఏం మందు పెట్టావి శ్రీధర్కి? శ్రీధర్ని అంతగా నీ వైపు తిప్పుకున్నా? మందులు పెట్టి కాపురాలు చేయలేం. మనసు పంచి పెడితేనే కాపురం చేయగలం. అయితే నేను మనసు పంచిస్తున్నానుగా. ఇష్టం లేని వ్యక్తి ఏదిచ్చినా తీసుకోలేం. అందుకేగా ఇష్టమైన వాళ్ల మీద మనసు విరిగేలా చేస్తున్నాను. అయినా శ్రీధర్కి డోస్ సరిపోయినట్టు లేదు. ఇంకేదో చేయాలి. ఇప్పటికీ నా ప్రవర్తనతో ఆయన్ని సగం చంపేశాను. ఇంకేం చేయగలం? చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి. కొలిమిలో ఇనుము వేడి మీదున్నప్పుడే
సమ్మెట దెబ్బ పడాలి. శ్రీధర్ నీ వల్ల కొంతైనా డిస్టర్బ్ అయ్యాడు. ఈ సందర్భంలోనే అతన్ని మరింత డిస్టర్బ్ చేయాలి. ఆ డిస్టర్బెన్స్ ఎంతగా ఉండాలంటే నీ చెంప పగలాలి. నిన్నింతగా ప్రేమించే శ్రీధర్ నీ మీద చెయ్యి చేసుకునే స్థాయికి తీసుకురాగలిగావంటే ఈ ఆపరేషన్లో నువ్వు 75% సక్సెస్ అయినట్టే. ఆయనని గట్టిగా కసురుకున్నది కూడా లేదు. అలాంటిది నన్ను కొట్టడమా? కొట్టాలి, కొట్టాలి. నీ మీద శ్రీధర్కున్న ప్రేమ తగ్గిందన్న నమ్మకానికి ISI మార్కు లాంటిదది. నేను నా ప్రయత్నాన్ని సిన్సియర్గానే చేశాను. ఆయనకు నా మీదున్న ప్రేమ కొద్దిగా కూడా తగ్గటం లేదు. ప్రేమించే మనిషి లేక ఎంతోమంది జీవితాల్నే బలి చేసుకుంటున్నారు. కానీ నా దురదృష్టం అంతగా ప్రేమించే మనిషిని దూరం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. విధి రాత అలా ఉంటే నువ్వేం చేయగలవు సుజాత? కానీ నిన్నంతగా ప్రేమించే శ్రీధర్ నిన్ను చీ అనాలంటే శ్రీధర్కి నీకంటే తన కూతురి మీద ప్రేమ ఎక్కువ అనుకుంటాను. ఎస్, ఆ రూట్లో వచ్చావనుకో శ్రీధర్ నిన్ను తొందరలోనే చీ అంటాడు. నీ కూతుర్ని నువ్వు తొందరగా చూడొచ్చు. అర్థం కాలేదు. ఏంటి సుజాత, అన్నీ నేనే చెప్తే నువ్వు చేసేదే ఉంది. కానీ ఏం చేస్తాం? నీ కూతుర్ని చూడాలని నీకెంత తొందరగా ఉందో నా శ్రీధర్కి దగ్గరవ్వాలని నాకు అంతే తొందరగా ఉంది. నేను చెప్పినట్టు చెయ్యి. ఎవరా ఎవరా నన్ను కట్టేసింది? ఏయ్ ఏయ్ ఎవడరా నన్ను కట్టేసింది? ఏయ్ చెప్పండిరా, చెప్పండి చెప్పండి చెప్పండి. ఏం కావాలరా మీకు? ఏయ్ చెప్పండిరా, చెప్పండి. ఏయ్ ఏంట్రా మూర్చోడుకుంటే నీళ్ళు కొడతారు? నాకు మూర్చ లేదు. చెప్పండి. రేయ్ మీకేం కావాలో చెప్పండి రా. డబ్బులు కావాలంటే ఇస్తాను, చెప్పండి. రేయ్ నీళ్ళు కొడతారేంట్రా? తడిచిపోతాను. చెప్పండి రా, చెప్పండి చెప్పండి చెప్పండి. ఏం కావాలరా మీకు? రేయ్ 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 చెప్పండి రా. రేయ్ అట్లిప్పు కొట్టరా నీ దమ్ముంటే. ఎవడ్రా కొడతాడు? చెప్పండి రా, మీకెంత కావాలంటే అంత ఇస్తాను. నన్ను వదిలిపెట్టండి రా. అడిగితే సమాధానం చెప్పకుండా కొడతానేంట్రా? ఎవరు కావాలరా మీకు? ఎవరా మీరు? ఎవరంటే కొడతారు? ఎందుకంటే కొడతారు? ఎంత కావాలంటే కొడతారు? రే మీకు నేను మనిషిలా కనబడతానా, మైదాపిడి ముద్దలా కనబడతానా? రేయ్ రేయ్ వెళ్ళిపోయాడేంటి? ఏంటి ఎవరు మాట్లాడలేదు? వెళ్ళిపోయారేంటి?
ఇది శాంపుల్ మాత్రమేరా, ఇంకా చాలా రుచి చూడాలి నువ్వు. ప్రియురాలి కోసం సమాధులు కట్టిన వాళ్ళు ఉన్నారు, ప్యాలెస్లు కట్టిన వాళ్ళు ఉన్నారు, ప్రాణాలు తీసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మండుతున్న గుండెని గరళంలా గొంతులో దాచుకుని రాణి నవ్వుని మొహం మీద పులుముకుని నా చందుని శవంగా మార్చిన నీ ఇంట్లో నీతోనే ఉంటూ నీ గోడ తాకినా నీ గాలి పీల్చినా అనుక్షణం గుర్తొచ్చే నా ప్రియురాలి జ్ఞాపకాల్ని నాలోనే అణుచుకుంటూ నీ పతనానికి నీ పక్కలోనే బల్లెంలో ఉన్న నాలాంటి వాణ్ణి ఎప్పుడూ చూసుండ్రు మీరు. చంపేయాలనుందిరా నిన్ను. కానీ నీకు అదృష్టం అంత త్వరగా రాకూడదు, రానివ్వను. నా ఆఫీస్లో నన్ను కట్టేసి కొట్టాడంటే ఎవడే ఉంటాడు? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి సార్ మీరెప్పుడు వచ్చారు సార్? నేను వెళ్తే కదా రావడానికి. అదేంటి సార్? అదే రాత్రి కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉంటే ఇక్కడే ఉండిపోయాను. రాత్రంతా ఇక్కడే ఉన్నారా? ఒక చైర్మన్ కంపెనీ కోసం రాత్రంతా ఆఫీసులో కూర్చొని స్టాఫ్ను మాత్రం టైంకి పంపించారంటే చాలా గ్రేట్ సార్. మీలాంటి వారి దగ్గర పనిచేయడం మా అదృష్టం సార్. అవును, ఆ వాచ్మెన్ ఎక్కడున్నాడు? ఇప్పుడెందుకు సార్? రాత్రి ఇంత జరుగుతుంటే ఏం చేస్తున్నాడా అని. ఏం జరిగింది సార్? ఏం జరుగుతాయా? ఏం జరుగుతాయి? రాత్రి నేను ఇంత పని చేస్తాను కదా, ఆ కాఫీ టీ ఇవ్వాలని బుద్ధి ఉండాలిగా. అదనమాట. వాడెందుకు తెస్తారు సార్? వాడు తెచ్చుకున్న ఫుల్ బాటిల్ తాగి అక్కడ పడిపోయి ఉంటాడు. ఒక పని చేయి, లేచాక వాడిని నీటిలో తడిపి తేరుకున్న తర్వాత నా దగ్గర తీసురా. అలాగే సార్. చీడియట్. మన ఆఫీస్లో నన్ను కొట్టే మగాడు ఎవరున్నారు? అది కట్టేసుకోవటం. ఆ జగ్గుగడ ఆడికి అంత సీన్ ఎక్కడ ఏడ్చింది. ఒకవేళ అక్కయ్య ఈ మధ్య చందు విషయంలో టెండర్ విషయంలో తేడా వచ్చింది కదా, మన ఏమన్నా టార్గెట్ చేసిందా? గుడ్ మార్నింగ్ ఆది గారు. గుడ్ మార్నింగ్. ఏంటి రాత్రంతా ఇక్కడే ఉండి మరీ పనిచేశారంట? అదే కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉండి. మరీ అంత శ్రమ తీసుకోకండి సార్, నేను ఉన్నాను కదా, నాకు చెప్తే నేను చేసేవాడిగా. ఏమైందండి? అబ్బే ఏం లేదు,
రాత్రంతా కూర్చుని పనిచేశాను కదా, ఆ నడుము పట్టేసింది. అవును పాపం, రాత్రంతా బాగా కష్టపడి ఉంటారు. అదే ఏంటి? లేవకుండా, అదే కుర్చీలోంచి లేవలేక. చేసేస్ హెవీ వర్క్. కార్తీక్, నేను ఇంటికి రెస్ట్ తీసుకుంటాను. ఆ, 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 అలాగే. కార్తీక్, నీకేం ప్రాబ్లం లేదు కదా? ఆర్ యూ కంఫర్ట్? యా. అదే ఆఫీస్ స్టాఫ్ తోటి, మేనేజర్ వల్ల, నాతో. నో నో, ఐఎమ్ కంఫర్టబుల్, నో ప్రాబ్లం. మీరు వెళ్ళి రెస్ట్ నువ్వు వెళ్ళి పని చూసుకో. ఓకే. వెళ్ళు. ఈ డేంటి మనకైనా కటింగ్ ఇస్తున్నాడా? ఏడు సైడ్ అదవా, వీడికి అంత సీన్ లేదు. సారీ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. కొంపదీసి రాత్రి ఇది కానీ కొమ్మలేదు కదా? ఏమోలే. అమ్మా, సుజాత, నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? నీ మాట మారింది, మనస్తత్వం మారింది, మనసు మారింది, నడత మారింది, మాట మారింది. ఇన్ని మార్పులు నేను నీలో తట్టుకోలేకపోతున్నాను. దానికి నన్నేం చేయమంటారు? ఇంతకాలం మనిద్దరం దూరంగా ఉన్నా ఏనాడు నేను ఒంటరి అని ఫీల్ అవ్వలేదు. రాను రాను నేను ఒంటరి వాడిని అయిపోతున్నానని భయపడుతున్నాను. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? నేనెప్పట్లాగనే ఉన్నాను. నాలో ఏ మార్పు రాలేదు. నీలో వచ్చిన మార్పు నీకు తెలియకపోవచ్చు, అది ఎదుటి వాళ్ళకి తెలుస్తుంది. అయినా నీలో వచ్చిన మార్పు నీకు తెలియనంత చిన్నది కాదు. ఇంతకాలం మనం ఎక్కడ ఎప్పుడు కలుసుకున్నా మన గురించే మనం మాట్లాడుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు మన గురించి తప్ప తతిమ విషయాలన్నీ మాట్లాడుకుంటున్నాం. ఇంతకాలం నువ్వు యశోదర్ దగ్గర ఎందుకుంటున్నావు అన్న విషయం మర్చిపోయావా? ఒక్కసారైనా మన పాప గురించి మాట్లాడావా ఇంతకాలంలో? వచ్చినప్పుడల్లా దాని గురించి మాట్లాడుతుంటే సగం జీవితం గడిచిపోతుంది. అయినా దాని గురించి ఆలోచించి ఆలోచించి నాకు చిరాకు వస్తుంది. సుజాత, నువ్వేనా ఇలా మాట్లాడుతోంది? ఇంతకాలం ఎవరి కోసం అయితే అల్లాడిపోతున్నావు, ఇంతకాలం ఎవరి కోసం అయితే అజ్ఞాతంగా బ్రతుకుతున్నావు, మర్చిపోయి మాట్లాడుతున్నావు, మర్చిపోయి ప్రవర్తిస్తున్నావు. నేనే కాదు, మీరు మర్చిపోతే కనీసం మన ఇద్దరం అన్న సుఖంగా ఉంటాం. అసలు ఉందో లేదో తెలియని దాని గురించి ఆలోచించి మీరు మన జీవితాల్ని పాడు చేస్తున్నారు. సుజాత, ఎందుకు అరుస్తారు? నేను అన్నదానిలో తప్పే ఉంది. ఇంతకాలం మన సుఖాల్ని సంతోషాల్ని వదులుకొని దాని గురించి ఆలోచిస్తూ వచ్చాం. మనకదే లేదనుకుని ఉంటుంటే ఈ పాటికి మన బతుకు మనం హాయిగా బతుకుండేవాళ్ళం. చూడండి, ఇప్పటికైనా మించిపోయింది లేదు. అది చచ్చిందనుకొని మనం హాయిగా ఉందాం. సుజాత, ఏమిటి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటే ఊరుకుంటున్నాను, రెచ్చిపోతున్నావు. పిల్లకు పెళ్లిడు చేసే వయసులో నీకు సుఖాలు సంతోషాలు కావాల్సి వచ్చాయా? ఛే! ఇంతకాలం మంచితనం ముసుగులో నా కోసం నా కూతురు కోసం పరితపిస్తున్నావు అనుకున్నాను. నటించావు. ఇప్పుడు నీ అసలు రూపం తెలిసిపోయింది. నా కూతురు అక్కర్లేని నువ్వు నాకు అక్కర్లేదు. ఈ మాట ఇంకొకళ్ళంటే ఈ పాటికి ప్రాణం తీసుకుంటేవాణ్ణి.
నీ మొహం కూడా నాకు చూపించద్దు. చూపించద్దు. బిడ్డ కోసం కట్టుకున్న భర్తతో చెంప దెబ్బతిన్న భార్య, బిడ్డ కోసం కట్టుకున్న దాన్ని చెంప పగలగొట్టిన భర్త. ఎంత మంచి ఫ్యామిలీ. అనవసరంగా ఇంతకాలం మిమ్మల్ని దూరం చేసి చాలా తప్పు చేశాను. ఏది 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 ఎక్కడ శ్రీధర్ చేయని తాకింది? ఇక్కడే కదా, ఇక్కడే కదా శ్రీధర్ చేయని తాకింది. గుడ్ గుడ్ రాధిక. ఇలా అయితే తొందరలోనే నీ కూతుర్ని కలుసుకుంటా. నువ్వు అడిగినట్లుగానే ఆయన నన్ను అసహించుకునేలా చేశాను. జీవితంలో మొదటిసారిగా ఆయనతో నేను దెబ్బతిన్నాను. ఇప్పుడు నీ కోరిక తీరింది కదా, నా కూతుర్ని నాకు అప్పగించు. అప్పుడేనా? ఇప్పటికి సగం మాత్రమే పూర్తయింది. శ్రీధర్ నీకు మాత్రమే దూరం అయ్యాడు. నాకింకా దగ్గరవలేదుగా. శ్రీధర్ నావాడైన మరుక్షణం నీ కూతుర్ని నీకు అప్పగిస్తాను. అది కలలో కూడా జరగదు. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. యశోదరా, ఏమిటి నాటకాలు? ఏ నాటకాలు? తల వంచుకుని పోతున్నానని తప్పు మీద తప్పు చేస్తున్నావు. నా కన్న కూతుర్ని దాచిపెట్టి ఆఖరికి కట్టుకున్న దాన్ని కూడా నా మీద అస్త్రంలా ప్రయోగించావు.
సుజాత ఇలా ప్రవర్తించినప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఇది తన బుద్ధి కాదు, ఎవరో వెనకుండి ఆడిస్తున్నారని. సుజాత నువ్వు నాకు అక్కర్లేదు అన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది, ఎవరో ఒకరు ఫ్రేమ్లోకి వస్తారని. కానీ ఆ ఒక్కరు నువ్వని మాత్రం అనుకోలేదు. సుజాత, నీ మాటలను బట్టి నువ్వు నాకు దూరం అవ్వాలని ప్రయత్నిస్తున్నావని నాకు అర్థమైంది. కానీ అది నీ స్వభావం కాదు. ఆ మాత్రం నేను తెలుసుకోలేననుకున్నావా? ఇదేనా నువ్వు ఇంతకాలం నన్ను అర్థం చేసుకుంది? చూడు, నువ్వు మాట్లాడిన ప్రతి మాట వెనక నీ తడబాటును గమనించాను. పిచ్చిదానా, ఇలా నాటకాలాడటం, గొంతులు కోయటం నీ వల్ల కాదు. అది ఈ యశోదర సొంతం, తన పుట్టుకతో వచ్చిన విద్య. తన మాటలు విని నాకు దూరం అవ్వాలనుకుంటున్నావా? చూడు, నాకు నువ్వు దూరమై నువ్వు బ్రతకగలవా? నీకు నేను దూరమై నేను బ్రతకగలనా? చెప్పు. ఈ యశోదర మాటలు విని నువ్వు నాకు దూరం అయితే మన బిడ్డను మనకి ఇస్తుంది అనుకుంటున్నావా? నమ్మద్దు, ఈ యశోదరని నమ్మద్దు. ఒకవేళ నువ్వు నాకు దూరం అయితే మన బిడ్డను మనకివ్వదు. నాటకం ఆడుతుంది, మరో నాటకం ఆడుతుంది. ఇక చాలు, నువ్వు నాకు దూరం అయింది చాలు. మన బిడ్డతో పాటు నిన్ను నాకు దూరం చేస్తుంది సుజాత, నిన్ను నాకు దూరం చేస్తుంది. ప్లీజ్. యశోద, నా మనసులోని సుజాత స్థానం నీకు ఇస్తాననుకుంటున్నావా? అసంభవం. తనకి నీకు పోలికేమిటి? తన కాలి కోటికి కూడా సరిపోవు. వెళ్ళు. శ్రీధర్! అరవకు. ఆలోచించు. ఆలోచిస్తే నా మాటలోని నిజం నీకు అర్థమవుతుంది. వెళ్ళు. యశోద, నా మనసులోని సుజాత స్థానం నీకు ఇస్తాననుకుంటున్నావా? అసంభవం. తనకి నీకు పోలికేమిటి? తన కాలి కోటికి కూడా సరిపోవు. ఆలోచించు. ఆలోచిస్తే నా మాటలోని నిజం నీకు అర్థమవుతుంది.
వద్దు. నేను మీకు దూరం అయితేనే మన బిడ్డను మనకిస్తానని చెప్పింది. అందుకే అలా చేశాను. నాకు కూతురు ఎంత ముఖ్యమో నువ్వు అంతే ముఖ్యం. కూతురు దగ్గరుండి నువ్వు నాకు దూరంగా ఉంటే నేను సంతోషంగా ఉండగలను అనుకుంటున్నావా? ఒకరిని పొందటం కోసం మరొకరిని వదులుకోవాలంటే నేనెవరిని వదులుకోలేను. అవసరమైతే నా ప్రాణాలైనా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ నేనెవరిని... ఏమండి, అంత మాట అనకండి. ఎంతకాలం బతుకుంది ఈ మాటలు వినటానికేనా? మీరు లేకపోతే మేం మాత్రం బతుకుండగలమా? క్షమించండి, నన్ను క్షమించండి. ఇంకెప్పుడు ఏ పొరపాటు చేయను. పిచ్చిదానా, ఇంతకాలం నిన్ను దూరంగా ఉంచింది నీకు దూరంగా ఉంది మన కూతురుకు దగ్గరవ్వాలని, ఆ తర్వాత మన ముగ్గురం సంతోషంగా ఉండాలని. మీలో నాకు ఎవరు దూరంగా ఉన్నా ఆ ఉన్న వారితో నేను సంతోషంగా ఉండలేను. క్షమించండి. మళ్ళీ ఎందుకు వచ్చావు? నువ్వు ఒక్క క్షణం ఈ ఇంట్లో ఉంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. వెళ్ళు. నా తప్పు నేను తెలుసుకున్నాను శ్రీధర్. మరో నాటకమా? చచ్చిన పాముని ఇంకా చంపకు శ్రీధర్. కొన ఊపిరితోటున్న పాము మీద జాలి పడితే అది ప్రాణం తీస్తుంది. అది నువ్వే. నేను అర్థం చేసుకోగలను శ్రీధర్. నేను చేసిన తప్పులు అలాంటివి. అందుకే నువ్వు నన్ను నమ్మలేవు. నమ్మకం అది నీకు సరిపడదు యశోద, సరిపడదు. ప్లీజ్, తప్పు చేశాను. సరిదిద్దుకోవడానికి ఒక్క అవకాశం ఇవ్వు. ఇంతకాలం మూర్ఖత్వంతో అందర్నీ దూరం చేసుకున్నాను. నిన్న నువ్వన్న మాటలు, మీ ఇద్దరి మధ్య అనుబంధం చూశాక నేను కోల్పోయిందేంటో అర్థమైంది. నా అహంకారం మీ ప్రేమను జయించలేకపోయింది. మీ ఇద్దరి జంటని విడదీయలేకపోయింది. ఎవరిని సాధించాలని ఇంతకాలం ఎదురు చూశానో, ఎవరికి దగ్గరవ్వాలని ఇంతకాలం బతికానో, అది నా వల్ల కాదని అర్థమైంది. మీ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం, తన మీద నీకున్న నమ్మకం, నేను కాదు, నాలాంటి వాళ్ళు 100 మంది వచ్చినా మిమ్మల్ని విడదీయలేరు. ఏం సాధించాలని ఇంతకాలం మీ కూతుర్ని నా దగ్గర ఉంచుకున్నానో, అది సాధించలేనని అర్థమయ్యాక ఇంకా మీ కూతుర్ని మీకు దూరం చేసి
నేను సాధించేదేముంది? అందుకే చేసిన తప్పుకి క్షమాపణలు చెప్పి మీ కూతుర్ని మీకు అప్పగించాలనుకున్నాను. నమ్మబుద్ధి కావడం లేదు కదూ? అవునులే, నేను చేసిన తప్పులు అలాంటివి. కానీ ఇది నిజం. తప్పుల మీద తప్పులు చేశాను. వాటికి ప్రాయశ్చిత్తంగా మీ కూతుర్ని మీకు అప్పగించాలనుకుంటున్నాను. మీ ఇద్దరిని ఇంతకాలం బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి. నువ్వు చెప్తోంది నిజమే కదూ? ఇది నిజం. మా కూతుర్ని మాకు అప్పగిస్తావా? నిజంగా అప్పగిస్తావా? నా మాట నమ్మండి. ఇంకా మీ దగ్గర నాటకాలాడి ప్రయోజనం ఏముంది చెప్పండి? మా కూతురు ఎక్కడ? ఎక్కడ మా కూతురు? నాతో రండి, మిమ్మల్ని తీసుకెళ్ళడానికే వచ్చాను. యశోదర, ఇంతకాలం నేను నీ మీద చాలా కోపంగా ఉన్నాను. ఈ ఒక్క మాటతో కోపం అంతా ఆవిరైపోయింది. మా కూతురు ఎక్కడుందో తెలిసిన మరుక్షణం నా ఆస్తి, అంతస్తు, లాభాలు అన్నీ నీకు ఇచ్చేస్తాం. మేం ముగ్గురం ఎక్కడికన్నా దూరంగా వెళ్ళిపోతాం. నువ్వే దక్కనప్పుడు నీ ఆస్తి నాకెందుకు శ్రీధర్? యశోదరా, ఇందులో ఏ అనుమానం లేదు కదూ? ఇంతకాలం ఆ మాయలోనే బతికిన యశోదర ఇప్పుడు తన తప్పు తెలుసుకుంది. అయినా నేను చెప్పినా మీరు నమ్మలేరు. మీరు నమ్మగలిగేది మీరు మీ కూతుర్ని చూసినప్పుడే. అందుకే వెళ్దాం రండి. త్వరగా వెళ్ళి యశోదరా. కన్న కూతుర్ని చూడాలని మీకెంత ఆత్రంగా ఉందో నాకు అంతే ఆత్రంగా ఉంది. కొంచెం సేపు ఓపిక పట్టండి. చందు, ఇక్కడున్నావా? పాలు తీసుకో. ఎవరో తలుచుకుంటున్నట్టున్నారు. నన్ను తలుచుకునే వాళ్ళు ఎవరుంటారక్క? నేనింకా గుర్తుంటానా? మనిషి బ్రతుకు కొంతకాలమే కావచ్చమ్మా, కానీ ఆ మనిషి తాలూకు జ్ఞాపకాలు అయిన వాళ్ళ మనసులో జీవితాంతం ఉండిపోతాయి. నీ వాళ్ళ దృష్టిలో నువ్వు చనిపోయి ఉండొచ్చు, నీ జ్ఞాపకాలు వాళ్ళు మర్చిపోలేరుగా.